Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సెల్ఫ్ సైకిల్ వర్సెస్ డోనార్ సైకిల్ అసలు ఏంటివి? చాలా మందికి అర్థం కూడా కాదండి నేను చెప్తున్నది. బట్ ఎవరైతే కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందో వాళ్ళకు కొంచెం వరకు ఐడియా ఉంటుంది. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ లో సెల్ఫ్ సైకిల్స్ అని కొన్ని ఉంటాయి, డోనార్ సైకిల్స్ అని కొన్ని ఉంటాయి. సెల్ఫ్ సైకిల్స్ అంటే ఏంటంటే హస్బెండ్ వైఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్స్ వాడి మనం ఎంబ్రియో తయారు చేస్తున్నట్టయితే అది సెల్ఫ్ సైకిల్ అవుతుంది. అదే డోనార్ సైకిల్లో ఏమవుతుందంటే వైఫ్ గుడ్లు తక్కువ ఉండడం వల్లనో లేదా జన్యుపరంగా ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనో వేరే వాళ్ళ గుడ్లు తీసుకుంటారు, డోనార్ ఎగ్స్. లేదా హస్బెండ్లో కణాలు 0 కౌంట్ ఉంది, బీజంలో సూది వేసినా కణాలు దొరకట్లేదు, అటువంటి పరిస్థితిలో కూడా డోనార్ స్పర్మ్తో ఎంచుకుంటారు. సో ఎవరో ఒకరు అంటే ఎగ్స్ అన్నా లేదా స్పర్మ్స్ అన్నా డోనార్ ద్వారా తీసుకుంటున్నారు, లేదా ఇద్దరివి కూడా డోనార్ వెళ్తున్నారు. ఇలాంటి సైకిల్ ని మనం డోనార్ సైకిల్ అంటాం. ఈ రెండిటికి సక్సెస్ రేట్స్ లో డిఫరెన్స్ ఉంటుందా? కొంచెం ఉంటుందండి. ఎందుకంటే మనం సెల్ఫ్ సైకిల్స్ లో ఏమవుతుందంటే అందరు ఉంటారు. అంటే ఒక 25 సంవత్సరాల లేడీ ఉండొచ్చు, 39 లేదా 40 సంవత్సరాల లేడీ ఉండొచ్చు. అన్ని రకాల పేషెంట్స్ ఉంటారు మనకి ఈ గ్రూప్లో, ఎవరైతే సొంత గుడ్లతోనే ప్రయత్నిస్తున్నారో. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సక్సెస్ రేట్స్ సమ్వేర్ 40 నుంచి 55% దాకా డిఫర్ అవుతూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటుంది. ఒకటే సెంటర్లో సక్సెస్ రేట్స్ మీరు సెల్ఫ్ సైకిల్స్లో ఎక్కువ ఉంటాయా, డోనర్ సైకిల్స్లో ఎక్కువ ఉంటాయా అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారండి డోనర్ సైకిల్లో ఒక 10 to 15% అడిషనల్ సక్సెస్ రేట్ ఉంటుంది అని. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇప్పుడు డోనర్స్ అన్నాం అనుకోండి, అక్కడ ఒక డోనార్ ఎగ్స్ ద్వారా తయారు చేసిన ఎంబ్రియోస్, డోనార్స్లో ఏజ్ గవర్నమెంట్ సెట్ చేసేసింది. ఎవరైతే లేడీ తన ఎగ్స్ని డొనేట్ చేయాలనుకుంటుందో తన ఏజ్ 23 నుంచి 35 మధ్యలో మాత్రమే ఉండాలి. 38 సంవత్సరాల లేడీ ఎగ్స్ మేము తీసుకోలేం డొనేట్ చేసినా కూడా తను. అందుకనే మీరు డోనార్ సైకిల్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ చిన్న వయసు లేడీ ఎగ్స్తో తయారు చేసిన ఎంబ్రియోస్ మాత్రమే ఉన్నాయి అక్కడ. ఆబ్వియస్లీ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది ఆ సిచ్యువేషన్లో. అందుకనే డోనార్ సైకిల్స్లో మీరు చూసినట్టయితే సక్సెస్ రేట్స్ కూడా కొంచెం వరకు, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందని అనట్లేదు, బట్ డెఫినెట్లీ ఒక 10-15% దాకా సెల్ఫ్ సైకిల్తో కంటే ఎక్కువ ఉంటుంది. అలా అని డోనార్ సైకిల్ సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తుంది, అన్ని డోనార్సే చేయొచ్చు కదా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఎంతో మంది కపుల్స్కి వాళ్ళ ఓన్ జీన్స్తో బేబీ ఇవ్వాలన్నదే ప్రయత్నం ఇప్పుడు. అంటే కణాల కౌంట్ అసలు 0 ఉన్నా కూడా ఆయన కణాలతోనే ఆయన జీన్స్తో మనం బేబీని ఎట్లయినా తయారు చేయాలి అని టీసా ఇట్లా ఏవేవో మెథడ్స్ వచ్చాయన్నమాట. సో ఎప్పుడు కూడా సెల్ఫ్ సైకిలే ఫస్ట్ ప్రయారిటీ అండి. బట్ తప్పని పరిస్థితిలో కొన్నిసార్లు డోనార్ సైకిల్ వెళ్ళాల్సి వస్తుంది. అది ఎవరు? ఎక్కువ మనం డోనార్ సైకిల్స్లో పేషెంట్ ప్రొఫైల్స్ మనం చూసినట్టయితే ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారు. ఈజీలీ 40 అబవ్ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అంటే ఎక్కువ వయసులో వాళ్ళ ఎగ్ నెంబర్స్ పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి, క్వాలిటీ కూడా బాగా డిటోరియేట్ అయి ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు డోనార్స్ ఆప్ట్ చేసుకుంటారు. సో ఇంకెవరిలో మనం ఈ డోనార్ సైకిల్ ఎంచుకుంటామంటే చాలాసార్లు ఐవీఎఫ్ సక్సెస్ కాలేదు, దానికి రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది తప్పని పరిస్థితుల్లో డోనార్స్కి వెళ్తారండి. అండ్ థర్డ్ వచ్చేసి జన్యు పరంగా ఏదో ప్రాబ్లం ఉంటుందన్నమాట. అది పూర్తిగా 100% అవాయిడ్ చేయాలి, వద్దు అసలు ఆ రిస్కే వద్దు అన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు డోనార్ సైకిల్స్కి వస్తూ ఉంటారు. సో అందుకే సెల్ఫ్ సైకిల్ వర్సెస్ డోనార్ సైకిల్ అని డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ ఐవీఎఫ్ సెంటర్లో 2 రకాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్ అన్ని డోనార్ సైకిల్సే చేస్తారు, అన్ని సెల్ఫ్ సైకిల్సే చేస్తారని ఉండదు. బట్ జనరలీ మనం చూసే ట్రెండ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 80 to 90% దాకా యూజువలీ సెల్ఫ్ సైకిల్స్ ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ప్రిఫరెన్సెస్ మీ ఎగ్స్ మీ స్పర్మ్స్తోనే మనం ఎంబ్రియో తయారు చేసి మీకు హెల్తీ ప్రెగ్నెన్సీ ఇవ్వాలి అని. బట్ దెర్ ఇస్ దట్ మైనర్ పోర్షన్, ఒక 10-15% సైకిల్స్లో వాళ్ళకి ఎవరికైతే ఖచ్చితంగా అవసరం అనుకుంటామో ఈ డోనార్ సైకిల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటి లీగాలిటీస్ ఏంటి, గవర్నమెంట్ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది దట్ ఈస్ అ హోల్ డిఫరెంట్ అదర్ చాప్టర్ అండి. సో అందుకని మీరు వెళ్తే సెంటర్లో ఒకవేళ మీరు డోనార్ సైకిల్ వెళ్తున్నట్టయితే ఆ లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చాలా సెక్యూర్గా మన ఇండియా రిలీజ్ చేసిన ART బిల్కి అనుకూలంగా జరగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.